కేజ్రీవాల్ బయటకొస్తారా? లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు ఊరట లభిస్తుందా? ఈ కేసులో సిసోడియా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం ఇందుకు సంకేతాలంటున్నాయి ఆప్ వర్గాలు. త్వరలోనే కేజ్రీవాల్ కూడా బయటకొస్తారని ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 150 రోజులకు పైగా జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఇక విడుదలవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనకు కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు విచారించారు. జూన్ 26న తీహార్ జైల్లో కేజ్రీవాల్ సిబిఐ అరెస్ట్ చేసింది. దీంతో కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని, ఆయన కనుసన్నల్లోనే లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగిందని ఛార్జ్షీట్ దాఖలైంది. దీంతో 150 రోజులుగా కేజ్రీవాల్ జైల్లోనే ఉంటున్నారు. అయితే ఇటీవల సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం సీఎం కేజ్రీవాల్ కు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మే 10 నుంచి జూన్ 1 వరకు ఆయన బెయిల్పై ఉన్నారు. ఆ తర్వాత తిరిగి తీహార్ జైలుకెళ్లారు. వరుసగా బెయిల్ పిటిషన్పై వాదనలు జరుగుతున్నా వాయిదా పడుతూ వచ్చాయి. గత నెల జూలై 12న మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ సిబిఐ కేసులో అరెస్ట్ అయినందున ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు కవితకు బెయిల్ రావడంతో కేజ్రీవాల్ అంశం తెరపైకొచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న సిసోడియా, కవిత బయటకు రావడంతో కేజ్రీవాల్ కు కూడా ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచలేరని సిసోడియాకు బెయిల్ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆప్ నేతలు ఉదాహరణగా చూపిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ రాగా సిబిఐ కేసులో వస్తే ఊరట లభించినట్లే అవుతుంది.